నమస్తే అండి. 3, 4, 5 తరగతులకు సంబంధించి వీ లవ్ రీడింగ్ డే 7 యాక్టివిటీస్ ఈ వీడియోలో చేయడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. తెలుగు నీతి కథ. ఈరోజు మనం తెలుగు నీతి కథలో చెప్పబోయే కథ మొదటికే మోసం అనే కథ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఒక అడవిలో సింహం, చిరుత, పులి కలిసి ఉండేవి. రెండిటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింకపిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసి చెరోవైపు నుండి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి చిరుత, పులి సరేనంది. రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు. అందుకే ముందు నేనే తింటాను అంది. దానికి చిరుతకు ఎక్కడ లేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు, ఇద్దరం కలిసే వేటాడడం, కలిసే తిందాం అని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాట పెరిగింది. అసలు నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తింటాను పో అని ఉరిమింది. ఈ గొడవ అంతా చెట్టుచాటు నుంచి ఓ నక్క గమనించసాగింది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమయ్యింది. గొడవ పడి సింహం, చిరుత అలసిపోయి నేల కూలబడ్డాయి. అదే అదుననుకున్న నక్క గబాల్న జింకపిల్లను లాక్కొని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం, చిరుతపులి. ఈ కథను చదివారు కదా, దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఎప్పుడైనా ఏ పనైనా కలిసి చెయ్యాలి, విడివిడిగా చేస్తే సక్సెస్ అవ్వదు అని అర్థమైంది కదా. దీనిపైన నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు సమాధానాలని మీ నోట్బుక్లో రాసుకోండి. మొదటి ప్రశ్న, ఈ కథలో ఉన్న జంతువుల పేర్లు ఏమిటి? రెండో ప్రశ్న, ఈ కథలో వృద్ధాప్యంలో ఉన్న జంతువులు ఏవి? మూడో ప్రశ్న, చివరికి ఆహారం ఎవరికి దక్కింది? నాలుగో ప్రశ్న, ఈ కథ ద్వారా మీరు ఏమి గమనించారు? మీరు సమాధానాలని మీ నోట్బుక్లో రాసుకోండి. వీ లవ్ రీడింగ్లో భాగంగా ఇంగ్లీష్ స్టోరీ రీడింగు. ఈరోజు మనం చదవబోయే ఇంగ్లీష్ స్టోరీ ద క్యాప్ సెల్లర్ అండ్ ద మంకీస్. వన్స్ దేర్ వాజ్ ఏ క్యాప్ సెల్లర్ ఇన్ ఏ టౌన్. ఆన్ వన్ ఫైన్ డే, after he made few sales of caps, he became very tired. He decided to sit under a big tree to take rest for a while. Soon he slept off. There were many monkeys on the big tree. They saw the cap seller was sleeping under the tree. The monkeys came down, took the caps over them. Then they climbed the tree again. When the cap seller woke up, he was shocked to see his bag empty. To his surprise, he saw the monkeys were wearing them, so he threw his own cap on the ground. The monkeys also threw down their caps. The cap seller collected all the caps, put them back in his bag and went away happily. ఇక్కడ మనకి ఈ స్టోరీలో క్యాప్ సెల్లర్ ఉన్నారంట. అంటే మనకి క్యాప్లు అమ్ముకునే వ్యక్తి ఉన్నాడు.
కొన్ని క్యాప్లు అమ్ముకొని టౌన్లో ఒక పెద్ద చెట్టు కింద కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. కాసేపు అలా పడుకునేసరికి కొంచెం నిద్రలోకి జారుకున్నాడు. అక్కడికి కొన్ని మంకీలు వచ్చాయి, కొన్ని కోతులు వచ్చి అతని బ్యాగ్లో ఉన్న క్యాప్లన్నీ తీసుకొని చెట్టుపైకి ఎక్కేసాయి. అతను లేచి చూసేసరికి తన బ్యాగ్ మొత్తం ఖాళీగా ఉంది. పైకి చూసేసరికి కోతులు క్యాప్లు పెట్టుకొని ఉన్నాయి. అతను ఆలోచించాడు, తెలివిగా ఆలోచించి తన దగ్గర ఉన్న క్యాప్ని నేల మీద విసిరాడు కొంచెం దూరంగా. ఆ కోతులు కూడా అతను చేసిన విధంగానే వాటి దగ్గర ఉన్న క్యాప్లని నేల మీద విసిరాయి. అప్పుడు అతను తన క్యాప్లన్నీ ఏరుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయాడు. దీంట్లో మోరల్ ఏంటి? విజ్డమ్ ఈజ్ బెటర్ దెన్ వెపన్స్ ఆఫ్ వార్. అంటే తెలివిగా ఎప్పుడైనా ఆలోచిస్తే మనకి విజయం అనేది సాధించవచ్చు. నెక్స్ట్ మనకి సమ్మర్ క్యాంపులో యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఆ యాక్టివిటీస్లో తెలుగుకి సంబంధించి మనకు ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఇక్కడ ఒక గ్రిడ్ ఇచ్చారు. దాంట్లో ఆ గ్రిడ్లో కొన్ని అక్షరాలు ఇచ్చారు. ఆ అక్షరాల ద్వారా మన నదులు పేర్లు తయారు చేసి పక్కన రాయమన్నారు. ఫస్ట్ తుంగభద్ర, కావేరి, చీనాబ్, కృష్ణ, యమున, సింధు, బ్రహ్మపుత్ర, నర్మదా. ఇందులో ఉన్నాయి ఇవి. మీరు మరికొన్నిటిని తయారు చేయండి. మరికొన్నిటిని తయారు చేస్తే గంగా, గోదావరి, మూసి, తపతి. ఇలాగా మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న నదుల పేర్లన్నింటినీ ఇక్కడ రాయడం జరిగింది. మీరు మరికొన్ని సేకరించి మీ నోట్బుక్లో నోట్ చేయండి. ఇక్కడ మనకి ఒక మ్యాచింగ్ ఇచ్చాడు, జతపరచడం. ఇటువైపు కొన్ని పదాలు ఇచ్చాడు, వాళ్ళకి సంబంధించిన మీనింగ్స్ ఈ పక్కన ఇచ్చాడు. వాటిని జతపరచమన్నారు. గగనం, గగనం అంటే ఆకాశం. చీకటి, చీకటి అంటే అంధకారం. నగలు, నగలు అంటే ఆభరణాలు. గాలి, గాలి అంటే వాయువు. జలం, జలం అంటే నీరు. ఈ విధంగా మీరు మ్యాచ్ చేసి మీ నోట్బుక్లో రాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.